భగవద్బంధులారా, పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమైన సూర్యనారాయణ భగవానుడి వైభవాన్ని ప్రకాశింపజేసే సూర్యోపనిషత్తులో ఉన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నేటి రోజున ఈ సూర్యోపనిషత్తు అధర్వణ వేదంలోనిది అని తెలుసుకున్నాము. శాంతి మంత్రం అయిన తర్వాత ఈ సూర్యోపనిషత్తు ఇలా ప్రారంభమవుతుంది. ఓం అధ సూర్యాథర్వాంగిర సంవ్యాఖ్యాస్యామః బ్రహ్మా ఋషి గాయత్రీ ఛందః ఆదిత్యో దేవత హంసస్సోహమగ్నినారాయణయుక్తం బీజం హృల్లేఖా శక్తి వేదాదిసర్గసంయుక్తం కీలకం చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థే వినియోగః. అధర్వణ వేదంలోని ఆంగీరసులు రచించిన సూర్యోపనిషత్ గురించి చెబుతున్నాము. బ్రహ్మ ఈ సూర్యమంత్రానికి మూలము, గాయత్రి ఈ సూర్యమంత్రానికి పరిమాణము. ఇందులో ఉన్న దేవతా స్వరూపము సూర్యభగవానుడు, అగ్ని నారాయణుడు ఈ మంత్రం యొక్క బీజం. ఈ మంత్రం ధర్మ అర్థ కామ మోక్షాలు పఠించేవారికి గుర్తు చేయడం మరియు అవి గెలవడానికి రచించడం జరిగింది అని ప్రారంభమవుతుంది. షట్స్వరారూఢేన బీజేన షడంగం రక్తాంబుజ సంస్థితం సప్తార్శ్వర దినం హిరణ్యవర్ణం చతుర్భుజం పద్మద్వయాభయవరద హస్తం కాలచక్ర ప్రణేతారం శ్రీసూర్యనారాయణం య ఏవం వేద సవై బ్రాహ్మణః. ఎర్ర తామర మీద ఉండేవాడు, 7 గుర్రాల రథం కలిగినవాడు, బంగారు వర్ణం కలిగినవాడు, 4 భుజాలు 2 పద్మాలతో అభయవరద ముద్రలతో కలిగినవాడు, కాలచక్రాన్ని నడిపేవాడు అయిన సూర్యనారాయణ భగవానుడి యొక్క తత్వాన్ని తెలిసినవాడే బ్రాహ్మణుడు అని అర్థం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్థూల సూక్ష్మ కారణ జగత్తుని ప్రకాశింపజేసే సూర్యభగవానుని యొక్క సర్వోత్కృష్టమైన తేజస్సుని మేము ధ్యానిస్తున్నాము. ఆయన తేజస్సు మా బుద్ధిని ప్రకాశింపచేయుగాక అని గాయత్రి మంత్రాన్ని కూడా ఈ సూర్యోపనిషత్తులో చెప్పడం జరిగింది. సూర్య ఆత్మా జగతస్తశ్చ సూర్యాద్వై ఖల్విమాని భూతాని జాయంతే సూర్యాద్ యజ్ఞ పర్జన్యోన్నమాత్మా. మారిపోయే ప్రపంచం యొక్క మార్పు లేని తత్వానికి సూర్యుడే ఆత్మ. సూర్యుని నుండే ప్రాణులు జనిస్తారు. సూర్యుని నుండే యజ్ఞము, మేఘము, అన్నము, పురుషుడు జనిస్తాయి అని అర్థం. ఈ సూర్యోపనిషత్తులోని మరికొంత భాగాన్ని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.